శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణము నిత్య పారాయణంలో భాగంగా 14వ రోజు పారాయణ. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్తున్నాడు. జనక మహారాజా, కార్తీక మాసములో వృషోత్సర్గము చేయడం చాలా ప్రశస్తము. అనగా ఎద్దుకు అచ్చువేసి విడిచిపెట్టడము. దీని వలన గోవులకు గర్భధాన సావకాశం కల్పించిన వారమై, గోవులు గోమాతలుగా సమస్తమైన వారిని బ్రోచే మార్గదర్శక మహోత్సవము ఇది. దీని వలన గయ వద్ద శ్రాద్ధము పెట్టిన పుణ్యానికి 1000 రెట్లు పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువలన పుణ్యము పురుషార్థము లభించి ముక్తి మోక్షము సిద్ధిస్తుంది. పితృదేవతలకు సంతృప్తి కలిగి తరిస్తారు. ఉసిరికాయలను కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. శివలింగాన్ని కార్తీక వ్రతం చేసే ముందు దానం చేస్తే 7 తరాల వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. వ్రత దీక్షితులకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ కార్తీక మాసంలో చేయకూడని పనులు. కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు. వేడి నీళ్ల స్నానము చేయకూడదు. నూనె రాసుకొని తలంటు స్నానము చేయకూడదు. నువ్వులు దానం తీసుకోకూడదు. పగటి నిద్ర పనికిరాదు. సంస్కారహీనుని ఇంట, కులభ్రష్టుని ఇంట ఆహారము తినరాదు. విధవరాలి చేతి అన్నము తినరాదు. శ్రాద్ధ భోజనము తినకూడదు. సూర్య చంద్ర గ్రహణ వేళల్లో భోజనము చేయరాదు. ఏకాదశి రోజున భోజనము చేయరాదు. పరాయి ఇంట భుజించరాదు. తిలాపిష్టము వెల్లుల్లి తినకూడదు. ఎంగిలి తినకూడదు. కంచు పాత్రలో అన్నము తినరాదు. దీపారాధన చేసే నిర్లక్ష్యము ఉండకూడదు. దైవారాధకులను గేలి చేయకూడదు. వ్రతాలు ఆరాధనలు చేసేవారిని చూసి వెటకారాలాడకూడదు. వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించరాదు. ఈ నియమాలు పాటించిన వారికి మంచి జరుగుతుంది. కార్తీక పురాణము 14వ రోజు పారాయణ సమాప్తము.